శాంతనుడికి సత్యవతికి పుట్టిన పిల్లలు త్వరగా చనిపోవడంతో కురిరాజవంశానికి పెద్ద సమస్య ఎదురైంది. కానీ వేదవ్యాసుడి తపోశక్తితో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించడంతో కురువంశానికి ఆ సమస్య తప్పిపోయింది. శివుణ్ణి ఆరాధించి 100 మంది సంతానం కలిగే వరాన్ని పొందిన గాంధారినిచ్చి ధృతరాష్ట్రుడితో వివాహం జరిపించమని భీష్ముడు గాంధారరాజు సుబలుడికి కబురు పంపించాడు. ధృతరాష్ట్రుడు అంధుడని సుబలుడు మొదట ఆలోచించినప్పటికీ కురువంశ చరిత్రని, సామ్రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహానికి అంగీకరించాడు. నేరుగా ధృతరాష్ట్రుడిని చూస్తే ఆయన అంధత్వం పెద్ద లోపంగా కనిపిస్తుందని, అలాగే ఇతరుల్ని చూసి ధృతరాష్ట్రుడితో పోల్చడం వల్ల మనసు చెదిరి ఆ బాధతో తనని అంధుడికిచ్చి పెళ్లి చేశారని, తన జీవితాంతం తన తల్లిదండ్రుల్ని తప్పుబడుతూ బతకడం ఇష్టం లేని గాంధారి ఇకపై ప్రపంచాన్ని చూడకూడదని తన కళ్ళకి గంతలు కట్టుకుని ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకుంది. జై శ్రీకృష్ణ.